చూడండి ఇక్కడ శివాలయం ఎంత ఫేమస్ ఉంది చూడండి. లోయలో ఉంది, లోయలో గుహ కింద గుడి గుండు కింద శివాలయం ఉందండి. చూడండి, శంభో శంకర హర. స్వయంగా వెలిచారట. పంతులు గారు ఈ టెంపుల్ గురించి మనకి వివరాలు ఇస్తాడండి. పంతులు చెప్తాడు. చూడండి, అనంత పద్మనాభ స్వామి ఇక్కడ. పద్మనాభ స్వామి మీరే చెప్పండి పంతులు. అక్కడ అనంత పద్మనాభ స్వామి, అక్కడ రామలింగేశ్వర స్వామిగా ఈ గుండు కింద వెలిసినాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ఠ విగ్రహాలు. సిగ్నల్ తగ్గింది. సిగ్నల్ లోపల ఎక్కువ ఉండదు, బయటనే ఉంటుంది. ఇక్కడ స్వయంగా వెలిసిన స్వామి అండి. ఇక్కడ చూడండి, పద్మనాభ స్వామి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. పంతులు గారు, లోపల అనంత పద్మనాభ స్వామి, రామలింగేశ్వర స్వామి ఈ దేవాలయము గత 200-300 సంవత్సరాల క్రితంగా వెలిసినది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్షముగా ఎవరు ఏది కోరుకొని ఆ శివునికి అభిషేకం చేసుకున్న, అనంత పద్మనాభ స్వామిని కోరుకున్న ప్రత్యక్షంగా నెరవేరుతుంది. ఇక్కడ ఈసీఎల్ నుండి కీసర తుర్కపల్లి నుండి లెఫ్ట్ తిరిగితే వీరారెడ్డిపల్లి గ్రామంకు సమీపంలో ఉంటుంది. వాసాలమని దాటిన తర్వాత ఇలాగైతే విజ్ఞాపూర్ నుండి వచ్చినట్టయితే విజ్ఞాపూర్ జగదేపూర్ దాటిన తర్వాత జగదేపూర్కి ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ దగ్గర నుండి యాదగిరి గుట్టకు వెళ్ళవచ్చును, అదే స్వర్ణగిరికి వెళ్ళవచ్చును. అదేవిధముగా కొండపోచమ్మ టెంపుల్, కొమరవెల్లి మల్లన్న టెంపుల్ కూడా వెళ్ళవచ్చును. ఇక్కడ ప్రత్యక్షముగా ఆ రామలింగేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి వారు వెలిసినారు. గణాధిపతి సంతోషమాత, సాయిబాబా, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నవి ఇచ్చట. అదేవిధంగా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం జరుగుతున్నది. ప్రత్యక్షంగా ఆ కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక శుద్ధ పాడ్యమి పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం తిథి శివకేశవులకు ప్రత్యక్షముగా ఇక్కడ కళ్యాణం జరిపించబడుతుంది. అగ్నిగుండాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జ్వలాతోరణం కూడా జరిపించబడుతుంది. కాబట్టి ఇక్కడికి భక్తులు అనేక సంఖ్యలో వచ్చి వారి వారి కోరికలు నెరవేర్చుకొని వెళుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతున్న నమ్మకంతో చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాము. అదేవిధముగా చాలామంది భక్తులు వచ్చి దాతలుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటి పంతులు గారు? ఇక్కడ ప్రత్యక్షత ఏమండి, అనంత పద్మనాభ చతుర్థి, భాద్రపద మాసంలో చతుర్థి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం జరుగుతుంది. ఇక్కడికి చాలామంది వైశ్యులు చాలా దూరం నుండి వచ్చి ఇక్కడ ఆ యొక్క వ్రతాన్ని చేసుకుంటారు. అదేవిధంగా కార్తీక మాసంలో బహుళ పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తిథి నాడు శివునికి కేశవునికి కళ్యాణం జరిపించబడుతుంది. ఎక్కడా కూడా శివకేశవ కళ్యాణము మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఏ రాష్ట్రంలో కానీ జరిపించబడదు. ఇక్కడ అదొక ప్రత్యక్షము. ఒకే గర్భాలయములో శివుడు, అనంత పద్మనాభ స్వామి కేశవుడు ఉండడం కూడా ప్రత్యక్షము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి భక్తులకు చాలా శుభం జరుగుతుందని వారి వారి నమ్మకము. మేము కూడా మంచిగా ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాము. ఇంకోటి ఇట్లా గుండు కింద ఉంది అని చెప్పండి. అట్లాగా ఆంజనేయ ఈ యొక్క అనంత పద్మనాభ స్వామివారు ఆ రామలింగేశ్వరము ఒక పెద్ద గుండు కింద వెలిసినారు, ప్రత్యక్షంగా వెలిసినారు. అదేవిధంగా అటు చూస్తే 4 దేవాలయాలు ఒకే ఆకారములో ఉంటాయి. లక్ష్మీనరసింహస్వామి అక్కడ వేరే
దేవాలయము అనంత పద్మస్వామి. ఇక్కడ లోపల కూడా అడవిలో కూడా అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ చాలా ప్రత్యక్షంగా ఉత్సవాలు జరిపిస్తారు. భక్తులు పాల్గొని సుఖ సంతోషముగా ఉంటారు. ఇక్కడ మహిమలు అనుకునే అనుకున్న ఎవరు ఏమి అనుకున్నా సరే తప్పకుండా నెరవేరుతున్నది. వారికి అనుకున్న వెంటనే నెల లోపల 6 నెలల లోపల తప్పకుండా వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ఏదన్నా వ్యాధితో వచ్చినా కూడా ఆ వారి వ్యాధి కూడా నయమవుతుంది. ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇది ఈ హనుమాన్ టెంపుల్ను మన కాసం యాదవ్ అనే అతను దాతగా వచ్చి ఆ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. దాన్ని ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. ఈ టెంపుల్ పేరు టోటల్ ఏంది? అనంత పద్మనాభ స్వామి అనంత పద్మరామలింగేశ్వర స్వామి దేవాలయము కొన్ని వందల సంవత్సరాల కింద వెలిసింది. మన పంతులు గారు చెప్తున్నారు. స్వయంభూ ఎవరు నిలిపింది కాదు, ఇక్కడే ఏర్పడ్డది. అది కూడా పెద్ద గుండు కింద. దయచేసి ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకొని మనం అనుకున్న కోరికలు చేరుతాయి. ప్రతి కార్తీక మాసంలో పూజలు బాగా జరుగుతాయట. మన పంతులు గారు మీరందరూ ఒకసారి ఏముంది, మనం యాదగిరిగుట్ట వెళ్ళే వాళ్ళు తుర్కపల్లి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే వాసాలపడి దాటగానే కొండ అంజన్నగట్టు, ఓన్లీ వాసాలపడి తర్వాత తిరుమలాపురం పక్కకు అంజన్నగట్టు చాలా ఫేమస్ అండి. ఇక్కడ మన అంజన్న వారసులు కూడా